అమెజాన్ అడవి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అడవి. ఈ విస్తారమైన అడవి నడిబొడ్డున మిమ్మల్ని వదిలేస్తే మీకు ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. అక్కడి నుండి బయటపడడానికి దాదాపు 450 రోజులు పట్టొచ్చు. అడుగుపెట్టిన ప్రతిసారి భారీ చెట్లు, దట్టమైన పొదలు మీ దారిని అడ్డుకుంటాయి. మార్గమే కనిపించినప్పుడు అలాంటి అడవిని దాటడం ఎంత కష్టమో ఊహించండి. ఈ అడవిలో జంతువు పెద్దదా చిన్నదా అనేది తేడా లేకుండా వాటి లక్ష్యం మాత్రం ఒకటే, మిమ్మల్ని చంపి పొట్ట నింపుకోవడం. ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ ప్రమాదం వస్తుందో ఊహించలేం. చెట్టు కొమ్మపై నుంచి ఒక భారీ అనకొండ పడి మిమ్మల్ని చుట్టేసే ప్రమాదం ఉంది. పొదల వెనక దాగి ఉన్న ఒక చిరుతపులి ఒక్కసారిగా ఎగబడొచ్చు. నదిలో పిరాణాలు గుంపులు గుంపులుగా వచ్చి మిమ్మల్ని పీక్కు తినొచ్చు. ఇక్కడ ఒక చిన్న పొరపాటు కూడా మీ ప్రాణాన్ని గాల్లో కలిపేస్తుంది. అమెజాన్ అడవి విస్తీర్ణం దాదాపు 55 లక్షల చదరపు కిలోమీటర్లు. ఇది ఎంత పెద్దదో తెలిపేందుకు కొన్ని ఉదాహరణలు చూద్దాం. భారతదేశం వంటి 2 పెద్ద దేశాలు సైతం సులభంగా ఇందులో సరిపోతాయి. ఇంకా దుబాయ్ నగరం పరిమాణం ఉన్న భాగాన్ని 157 సార్లు ఉజ్జినా కూడా ఈ అడవి నిండదు. పాకిస్తాన్ వంటి 7 దేశాలు ఈ అడవిలో ఇమిడిపోతాయి. ఈ ఉదాహరణలతో అడవి పరిమాణం ఎంత విశాలమైందో స్పష్టంగా తెలుస్తుంది. ఈ అడవి 9 దేశాల్లో వ్యాపించి ఉంది. బ్రెజిల్, పెరు, కొలంబియా, వెనుజులా, ఈక్వెడర్, బొలివియా, గయానా, సురినామ్ మరియు ఫ్రెంచ్. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ అడవి మనం శ్వాసించే ఆక్సిజన్ లో 20% అందిస్తుందని ఒక రీసెర్చ్ లో తేలింది. అంటే మనం శ్వాసించే 5 శ్వాసల్లో ఒకటి ఈ అడవి నుంచి వస్తుందన్నమాట. ఈ అడవిలో దాదాపు 390 బిలియన్ల చెట్లు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అంటే ప్రపంచంలోని చెట్లు 16% ఇక్కడే ఉన్నాయి. ఒకవేళ మీరు ఈ అడవి చుట్టూ చుట్టేసి రావాల్సి ఉంటే అది సుమారుగా 9500 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇది భారతదేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వెళ్లి తిరిగి రావడం లాంటిది. ఈ అడవిని అమెజాన్ వర్షారణ్యం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే సంవత్సరం పొడవునా ప్రతిరోజు ప్రతి వారం వర్షం పడుతుంది. ఇక్కడ వర్షపాతం వల్లే చెట్లు చాలా దృఢంగా శక్తివంతంగా పెరుగుతాయి. అమెజాన్ అడవుల్లో వేల సంవత్సరాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్న అనేక జీవులు ఉన్నాయి. వీటిలో జాగ్వార్ ఒకటి. ఇది ఆ అడవి యొక్క ఆహారం వేటాడడంలో అగ్రస్థానంలో ఉంది. అలాగే రంగురంగుల పక్షులు, వింత కీటకాలు మరియు ఇక్కడ మాత్రమే కనిపించే మొక్కలు ఈ అడవి యొక్క ప్రత్యేకత. అమెజాన్ అడవి అంటే కేవలం అడవి మాత్రమే కాదు, ఇది ఒక గాఢమైన అద్భుతం. ఇక్కడ వర్షం పడినప్పుడు నీరు చెట్ల గుండా దాదాపు 10 నిమిషాల పాటు జారుతూ భూమిని చేరుతుంది. ఈ దట్టమైన చెట్ల కారణంగా పగటిపూట కూడా చిమ్మ చీకటిగా ఉంటుంది. కాకులు దూరని కారడవి అంటారు కదా, అలా ఈ అడవి అనేక అరుదైన జీవులకు నిలయం. ఇక్కడ 40,000 మొక్కలు, 1300 రకాల అరుదైన పక్షులు, 2200 రకాల చేపలు, 272 రకాల క్షీరదాలు, 380 రకాల వింత జంతువులు ఉన్నాయి. ఈ జీవులు ప్రపంచంలో ఎక్కడా కనిపించవు, కేవలం అమెజాన్ లో తప్ప. ఇక్కడ కీటకాల గురించి చెప్పాలంటే 25 లక్షల రకాల కీటకాలు ఉన్నాయి. వీటిలో చాలా విషపూరితమైనవి కూడా ఉంటాయి. ఈ అడవి బయట నుంచి చాలా విశాలంగా కనిపిస్తుంది, కానీ లోపలే అనేక ప్రమాదాలు పొంచి ఉంటాయి. చిన్న కీటకం కూడా గొప్ప విషయాన్ని కలిగి ఉంటుంది. అమెజాన్ అడవిలో మొదటి ప్రమాదకరమైన జీవి గ్రీన్ అనకొండ. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పాము. దాదాపు 30 అడుగుల పొడవు మరియు 250 కిలోల బరువు ఉంటుంది. ఇది విషపూరితం కాదు, కానీ తన బలమైన శరీరంతో జంతువులను చుట్టుకొని ఎముకలను చిట్లించి ఇట్టే మింగేయగలదు. ఇక్కడ కోబ్రా వంటి వేలాది ప్రమాదకరమైన జాతులు కూడా నివసిస్తున్నాయి. ఇక్కడ అమెజాన్ లో మరో ప్రమాదకరమైన జీవి ఏంటంటే బుల్లెట్ యాన్. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద చీమ. సుమారుగా 4 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. దీని కాటు చాలా బాధాకరం. ఈ నొప్పి బుల్లెట్ కాళ్ళకు దూసుకెళ్తే ఎలా ఉంటుందో అంతకంటే ఘోరంగా ఉంటుంది. ఈ చీమ కాటు వల్ల వచ్చే నొప్పి అత్యంత తీవ్రం. ఒక రకంగా చెప్పాలంటే ఆ నొప్పి బదులు చస్తే మేలనుకోవచ్చు, అంత బాధాకరం. అమెజాన్ అడవి నది ప్రపంచంలో 2వ అతిపెద్ద నది. దాని మొత్తం పొడవు 6840 కిలోమీటర్లు. ఇది దాదాపు 329 కిలోమీటర్ల లోతు వరకు ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నది. ప్రతి సెకండ్ కు 2,19,000 ఘనమీటర్ల నీటిని మోస్తుంది. ఈ నీటి పరిమాణాన్ని ఊహించడానికి కన్ను మూసి కన్ను తెరిచేలోపే ఒక భారీ కొలను నీటితో నిండుతుంది. అమెజాన్ నుంచి వచ్చే నీరు అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది. ఇది ఎంత శక్తివంతమైందంటే ఈ ప్రపంచంలోనే టాప్ 14 నదులు దీంట్లో కలిసిన అవి అమెజాన్ యొక్క ప్రవాహాన్ని సమానం చేయలేవు. అమెజాన్ లో పడే వర్షమంతా ఈ నది ద్వారా సముద్రంలోకి చేరుతుంది. అమెజాన్ నది కేవలం నీటి గురించి మాత్రమే కాదు, ఇది అరుదైన జీవులకు కూడా ఆశ్రయం. వీటిలో ముఖ్యమైనది గులాబీ నది డాల్ఫిన్. ఈ డాల్ఫిన్లు తమ ప్రత్యేకమైన గులాబీ రంగుతో నది యొక్క గందరగోళ నీటిలో అద్భుతంగా సంచరిస్తాయి. అంతేకాకుండా ఈ నదిలో
వేల సంఖ్యలో భయంకరమైన మొసళ్ళు కూడా నివసిస్తాయి. ఇవి తమ ఆకలి తీర్చుకోవడానికి దేనికైనా సిద్ధంగా ఉంటాయి. ఈ గులాబీ నది డాల్ఫిన్లు 9 అడుగుల పొడవు మరియు 200 కిలోల బరువు వరకు ఉంటుంది. ఇతర డాల్ఫిన్స్ కంటే ఇవి ఎక్కువ తెలివైనవి మరియు వేగవంతమైనవి. ఎందుకంటే వీటి మెదడు పరిమాణం చాలా పెద్దగా ఉంటుంది. సాధారణంగా డాల్ఫిన్లు స్నేహపూర్వకంగా ఉంటాయి. కానీ ఈ గులాబీ నది డాల్ఫిన్లు కొన్నిసార్లు దూకుడుగా మారి మానవులపై దాడి కూడా చేయొచ్చు. అయినప్పటికీ ఇవి అమెజాన్ యొక్క అత్యంత ఆకర్షణీయమైన జీవుల్లో ఒకటిగా నిలుస్తాయి. అమెజాన్ నదిలో మరో ఆశ్చర్యకరమైన జీవి ఎలక్ట్రిక్ ఈల్. ఈ చేప 860 వోల్ట్స్ గల విద్యుత్తును ఉత్పత్తి చేయగలదు. ఈ విద్యుత్తును తన రక్షణ కోసం మరియు వేటాడేందుకు ఉపయోగిస్తుంది. ఈ షాక్ చిన్న జీవులను స్తంభింపజేస్తుంది. పెద్ద జంతువులను కూడా ప్రమాదాన్ని కలిగించవచ్చు. అమెజాన్ నదిలో ఎలక్ట్రిక్ ఈల్స్ వల్ల మానవులు విద్యుత్ షాకులకు గురైన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఈ షాక్ సాధారణంగా ప్రాణాంతకం కాదు. ఒక వ్యక్తి యొక్క నాడీ వ్యవస్థను తాత్కాలికంగా దెబ్బతీస్తుంది. ఇప్పుడు సాధారణ ఒక మనిషి కథను వినండి. మార్టిన్ స్టేల్ ఒక మారథాన్ ఈతగాడు మొత్తం అమెజాన్ నది ఈత కొట్టి దాటారు. అది 6840 కిలోమీటర్ల దూరం. ఈ నదిలో భారీ మొసళ్ళు, ఎలక్ట్రిక్ ఈల్స్ మరియు అనకొండలు ఉన్నప్పటికీ అతడు ఈ సాహసాన్ని కేవలం 66 రోజుల్లోనే పూర్తి చేశాడు. మార్టిన్ తన ప్రయాణంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు. కానీ జాగ్రత్తగా ప్లాన్ చేసి ఒక బృందం సహాయంతో ఈ ప్రమాదాలను నివారించారు. ఈ సాహసం మానవ స్థైర్యానికి ఒక గొప్ప ఉదాహరణ. అతను ప్రతిరోజు 10 గంటల పాటు ఈత కొట్టేవాడు మరియు మిగతా సమయంలో విశ్రాంతి తీసుకునేవాడు. అమెజాన్ అడవిలో అనేక ప్రమాదాలు ఉన్నాయి. అనకొండలు, మొసళ్ళు, ఎలక్ట్రిక్ ఈల్స్. ఇవే కాకుండా శాస్త్రవేత్తలకు అంతు చిక్కని ఇంకా పెద్ద జీవకోటి అక్కడ దాక్కొని కాదు, స్వేచ్ఛగా ఉంది. అమెజాన్ అడవిలో ఒక అద్భుతమైన నది ఉంది. దాని పొడవు దాదాపు 6 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దాని నీటి ఉష్ణోగ్రత 90 నుంచి 100 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఈ నది ఎందుకు ఇలా మరుగుతుందో ఇప్పటికీ తెలియదు. దీనినే బాయిలింగ్ రివర్ అంటారు. అమెజాన్ అడవిలో సుమారుగా 600 తెగలు నివసిస్తున్నాయి. ఈ ప్రజలు అడవిలోని జంతువులను వేటాడి తమ సంస్కృతి మరియు సాంప్రదాయాల్లో తమ జీవనాన్ని గడుపుతారు. వీరికి ఇప్పటికీ ఆధునిక ప్రపంచంతో సంబంధాలు లేవు. ఓకే గాయ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.